श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की। वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यावः निशेषजाड्यावः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म विष्णु महेश्वर स्वरूपुडनि సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని సనాతన ధర్మంలో చెప్పబడింది. గురువుకు కులమతాలతో సంబంధం లేదు. ఎవరైతే ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని కలిగి ఉన్నారో వారే గురువు అనబడతారు. ఎవరైతే మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి జ్ఞాన మార్గంలో మనం నడిపించగలుగుతారో వారే గురువు అనబడతారు అని చెప్పిన సనాతన ధర్మం అనే పేరును ఉపయోగించుకుని గురువుకు కులమతాలు అంటగట్టి సనాతన ధర్మానికి అపఖ్యాతి చేస్తున్నటువంటి కొంతమంది ప్రబుద్ధులు ఈ మధ్య బయలుదేరారు. కాబట్టి వారికి మరొకసారి ఈ సందర్భంగా ఈ కనిగిరి శ్రీ 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 షిరిడి సాయిబాబా వారి దేవాలయంలో ఏర్పాటు చేసిన ఈ సత్సంగ సందర్భంగా మీకు మరియు అందరికీ కూడా ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, గురువుకు కులమతాలతో సంబంధం లేదు. గురువు అంటేనే జ్ఞాన స్వరూపం, గురువు అంటేనే పరబ్రహ్మ స్వరూపం. గురువు దేహంతో ఉన్న దేహాతీతుడే. దేహమే లేని వారికి కులం మతం ఎక్కడ ఉంటుంది అనేది కూడా జ్ఞానం తెలిసిన వారికి తెలుస్తుంది. ఇది ఒక క్లారిఫికేషన్. తర్వాత శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఇంతకుముందు ఒకసారి ఇదే మందిరంలో నన్ను ఆహ్వానించి సత్సంగ కార్యక్రమాన్ని పెట్టించారు. ఇప్పుడు మరొకసారి బాబా గారి ఆదేశంతో వారి సంకల్పానుసారంగా నూతన సంవత్సరానికి ముందు మనం మరొకసారి సాయినాథుల వారిని, వారి యొక్క తత్వాన్ని, గురు మార్గాన్ని, గురువు యొక్క ప్రాధాన్యతని తెలుసుకోవడానికి ఇక్కడ మనందరం సమావేశం కావడం చాలా అదృష్టం. కాబట్టి ఈ మందిర చైర్మన్ గారిని, ఇతర కమిటీ సభ్యుల్ని, వచ్చినటువంటి సాయి భక్తులైన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలతో కూడిన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా సరే ధనం సంపాదించడానికి ఉన్న ప్రాధాన్యత కానీ, ఆస్తులు పాస్తులు లేదా సుఖాలు భోగాలు, ఉత్సవాలు, ఊరేగింపులు, వీటికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆధ్యాత్మిక మార్గానికి, ముఖ్యంగా సత్సంగానికి ఇవ్వట్లేదు. అన్నిటికంటే ముందు సత్సంగంలో పాల్గొనేటప్పుడు, దానికంటే ముందు ఏ మందిరాల్లోకైనా ప్రవేశించడానికి ముందు ఆ మందిర ప్రాంగణానికి, దైవానికి
సత్సంగ కార్యక్రమాలకి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి నువ్వు ఇస్తున్నటువంటి గౌరవం ఏమిటి, నువ్వు చూపిస్తున్న శ్రద్ధ ఏమిటి అని అంటే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మందిరానికి రావడం నేర్చుకోవాలి. లేదా కనీసం సెల్ ఫోన్ సైలెన్స్ మోడ్లో పెట్టుకొని మందిరానికి రావడం అలవాటు చేసుకోవాలి. నేను అన్ని చోట్ల చెప్తుంటాను, సత్సంగానికి దైవ కార్యక్రమానికి వచ్చినప్పుడు సెల్ ఫోన్ ఇంట్లో పడేసి వచ్చిన వాడు నిజమైన యోగి. అంటే అతను ప్రపంచాన్ని లెక్క చేయట్లేదు, ప్రపంచాన్ని ఇష్టపడట్లేదు, ప్రపంచానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చిన భగవతత్వంతో పోల్చుకున్నప్పుడు భగవంతుడే నాకు కావాలి, ఈ ప్రపంచం నాకు అక్కర్లేదు అని ఎవరైతే సెల్ ఫోన్ ఇంట్లో పడేసేస్తారో అతను నిజమైనటువంటి భక్తుడు, యోగి అని చెప్పవచ్చు. తీసుకొని వస్తాడు, కానీ గుళ్ళోకి వచ్చే ముందు, ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనే ముందు దాన్ని సైలెన్స్ మోడ్లో పెట్టుకొని లేదా స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటే అతను మధ్యమ భక్తుడు అని చెప్పవచ్చు. లోపలికి కూడా దాన్ని చక్కగా తెచ్చేసుకొని ఎప్పుడు ఫోన్ వస్తే ఆయనకి నీ మినహాయింపు, సుబ్రహ్మణ్యం గారికి సంబంధం లేదు, నిర్వాహకుడు కదా, కాబట్టి ఆ సెల్ ఫోన్ పెట్టుకొని వచ్చి ఫోన్ రాగానే తీసుకొని మాట్లాడుతూ బయటికి వెళ్ళే వాళ్ళు భగవంతుడికి కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ ఏమాత్రం కూడా నేను విలువ ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వట్లేదు అనే వాళ్ళ లిస్టులో ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మందిరంలోకి వచ్చేటప్పుడు మందిరానికి కూడా విలువ ఇవ్వాలి. ఓన్లీ కార్యక్రమానికి కాదు, మందిరానికి కూడా. అంటే ఆ మందిరం ప్రాంగణం అంతా భగవంతుడికి సంబంధించింది. ఆ మందిర ప్రాంగణంలో లౌకిక విషయాల్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉండడానికే మందిరానికి రావాలి. మందిరానికి వచ్చి కూడా ఎక్కడున్నావు, ఎక్కడ చేస్తున్నావు, ఆ ఫ్లాట్ వాల్యూ ఎంత పోతుంది, మన వాడు డబ్బులు ఎప్పుడు ఇస్తాడు, ఇంకెందుకంటే మందిరం మనకు దానివల్ల యూజ్ ఏముంటుంది అంటే ప్రస్తుతం అలా నడుస్తుంది ఆధ్యాత్మికం కానీ భక్తి మార్గం కానీ. కాబట్టి దానివల్ల ఏమీ రాదండి. భక్తి మార్గం చాలా గొప్పది, సర్వోత్కృష్టమైంది, మన సర్వ పాపాలను హరింపజేసేది, మనని ఈ మాయలో నుంచి ఉత్తమమైన మార్గంలోకి తీసుకెళ్లేది. ఇంకా చెప్పాలంటే నిజమైన మనశ్శాంతి ఎక్కడైనా ఉంది అంటే మానవుడికి అది భగవంతుడి పాద సన్నిధిలో ఉంది, భగవద్భక్తిలో ఉంది, ఇంకా ఎక్కడా లేదు. అది మనకు తెలుసు. గుండె మీద చేసుకొని కోట్లు సంపాదించిన వ్యక్తిని కూడా మనశ్శాంతి కొన్నావా అంటే మనశ్శాంతి లేదు కాబట్టి రాత్రి నిద్ర లేక హోమ్ బెడ్ల మీద దొర్లుతున్నాను రా బాబు నిద్ర రాక అంటాడు. కోట్లు ఉంటాయి. కారణం ఏమిటి? అదంతా మాయా. భగవంతుడి యందు శ్రద్ధ లేకపోవడం, భగవంతుడు చెప్పిన మార్గం యందు ప్రయాణించకపోవడం. తెలిసినా మనమందరం దానికే శ్రద్ధ ఇస్తున్నాం. మన అశాంతికి కారణం అదే తప్ప, ఇంకా చెప్పాలంటే మనమే తప్ప ఇంకా వేరేది కాదు అని మనం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇటువంటి సత్సంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి మరొకసారి అభినందనలు. కరతాళ ధ్వనితో చెప్పండమ్మా. అలాగే చూడండి, ఎక్కడ సత్సంగం అంటే బాబా నేను కూడా రావచ్చా అంటాడు మా శ్రీనివాసు, నంద్యాలలో ఉంటాడు. నెలకొక సత్సంగం పెట్టిస్తుంటాడు. నెలకొక సత్సంగం లేకపోతే నిద్ర పట్టదు. అంటే అతనికి మరి సత్సంగం భగవంతుడు సాయినాథుడు ఎలా అనుగ్రహించాడో తెలియదు, కానీ సత్సంగం లేకపోతే నాకు నిద్ర పట్టదు, అదే నా ఆహారం, అదే నా జీవితం, అదే నా ఆనందం, చివరికి సత్సంగంలోనే నేను మరణిస్తాను తప్ప నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు. అలాంటి కమిట్మెంట్ తోటి ఈరోజు ఇక్కడ సత్సంగం అంటే నంద్యాల నుంచి పరిగెత్తుకొని వచ్చాడు, రకరకాల బస్సులు ఎక్కి రకరకాల కష్టాలు పడి. కానీ ఇదే ఇక్కడ సత్సంగం ఉందని చెప్పి సుబ్రహ్మణ్యం గారు గుడి తరఫున ఎంతమందికి చెప్పుంటాడో, ఎంతమందికి ఈ విషయం తెలిసి ఉంటుందో, కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎక్కడి నుంచో సత్సంగం కోసం పరిగెత్తుకొచ్చిన శ్రద్ధ, ఇక్కడ ఊళ్ళో ఉంటూ వచ్చిన మీ శ్రద్ధ, బాబా చెప్పింది ఇదే, శ్రద్ధ సహనం. ఈ రెండు ఉన్న వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఉన్నత స్థితికి చేరుకుంటారు అని చెప్పారండి. కాబట్టి ఆ శ్రద్ధ అనే దానికి ఎంత విలువ ఇచ్చారో బాబా గారు శ్రీనివాసం చూస్తే తెలుస్తుంది, ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. ఎందుకు ఇన్ని లక్షల మంది ఉన్న ఊళ్ళో కొన్ని వేల మంది ఈ విషయం తెలిసిన ఓ 50-60 మంది వచ్చారు అని అంటే దీన్ని కూడా కృష్ణ పరమాత్మ ఆ రోజే చెప్పారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలి అంటే 1,00,000లో 1 మాత్రమే ఈ మార్గాన్ని ఇష్టపడతాడు అన్నాడు. అటువంటి ఎన్నో లక్షల్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు. అలా ఇష్టపడి ప్రయాణించిన వాడిలో కూడా ఎవడో ఒక్కడు మాత్రమే గమ్యం చేరుకుంటాడు.
ఇక్కడ మనం ఇంతమంది వచ్చినా ఇంతమందిలో ఎవరో ఒక్కరికి మాత్రమే నిజమైన శ్రద్ధాభక్తులు ఉంటాయి, వారే గమ్యం చేరుకుంటారు అని చెప్పబడింది. అందుకని ఈ మార్గం అంత సులభమైన మార్గం కాదు, కానీ అంత కష్టమైన మార్గము కాదు. కేవలం మనం నీకు దేవుడు కావాలా ప్రపంచం కావాలా అని రెండు నీ ముందు పెట్టినప్పుడు ఎంచుకునే స్వేచ్ఛ నీకే ఉంది. నాకు దేవుడు కావాలి, గురువు కావాలి అని అనుకుంటే ఈ మార్గంలో ప్రయాణం చేయొచ్చు. లేదు నాకు కీర్తి ప్రతిష్టలు కావాలి, డబ్బు కావాలి, నలుగురిలో గౌరవాలు కావాలి, సుఖాలు కావాలి, భోగాలు కావాలి అనుకున్న వాళ్ళు ప్రపంచంలో వెళ్ళవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, ఒక్క భగవంతుడి పాద సన్నిధిలోనే మానవుడికి నిజమైన తృప్తి, ఆనందం, శాంతి ఉంది, ప్రపంచ విషయాల్లో లేదు అనేది పెద్దలు మహాత్ములందరూ మనకు వాళ్ళ యొక్క జీవిత విధానం ద్వారా తెలియజేశారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే బుద్ధ భగవానుడు సకల సామ్రాజ్యాన్ని వదిలేసి, సుఖాలను భోగాలను వదిలేసేసి, అందరమైన పడుచైన భార్యను వదిలేసేసి సన్యాసం తీసుకొని ఆ యొక్క భగవంతుని మార్గంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఒక్క బుద్ధ భగవాన్ని చూస్తే చాలు తెలిసిపోతుంది ఈ మార్గము ఎంత ప్రాశస్తమైంది అనేది. కాబట్టి మీరు అందరూ కూడా అటువంటి మార్గాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయడం వల్ల ఏమిటి లాభం ఏమిటండి? మీరు ఆనందం అంటున్నారు, శాంతి అంటున్నారు, అది మాకు వెంటనే తెలియదు, రాదు, అర్థం కాదు. కాబట్టి ఏమిటి లాభమయ్యా అంటే ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యంగా సత్సంగంలో చెప్పబడుతుంది ఏమిటయ్యా అంటే ఎలా జీవించాలో చెప్పబడుతుంది, ఎలా జీవించకూడదో చెప్పబడుతుంది. 199 మంది ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో తెలియకుండానే జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎలా పడితే అలాగే మాట్లాడతాం, ఎలా పడితే అలాగే జీవిస్తాం. మనం మాట్లాడేది ఇతరులకు, ఎదుటివారికి ఆనందంగా ఉందా, వారికి ఏమైనా బాధ కలిగిస్తుందా అని ఆలోచించుకొని మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తాం, మనకేదైనా బాధ కలిగితే, మనకేదైనా నష్టం కలిగితే. అలాగే నేను చేసే పని ఇతరులకు ఏమైనా నష్టాన్ని కలిగిస్తుందా, ఇబ్బంది కలిగిస్తుందా, లేదా ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తుందా అని ఆలోచించి పని చేసే వాళ్ళు ఎక్కడ కనపడరు. నాకు లాభాన్ని ఇస్తుందా, నాకు సంతోషాన్ని ఇస్తుందా అని ఆలోచించే చేస్తాం తప్ప ఎదుటి వారి గురించి ఆలోచించి మనం చెయ్యం. కాబట్టి ఇవి ఆధ్యాత్మికంలో, భక్తి మార్గంలో, భగవతత్వంలో సద్గురువు దగ్గర మాత్రమే తెలపబడతాయి ఏది మంచి ఏది చెడు అని. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ ఇంతకుముందు మన సుబ్రహ్మణ్య గారు చెప్పినట్టుగా సచ్చరిత్ర ద్వారా మనకు అనేకమైనటువంటి కథలలో, సంఘటనలలో విషయాలు మనకు తెలుస్తాయి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది పుణ్యం, ఏది పాపం, ఇవన్నీ సచ్చరిత్రలో అనేక సందర్భాల్లో తెలుస్తాయి. అందుకనే సచ్చరిత్ర లాంటి గ్రంథాన్ని 1కి 100 సార్లు పారాయణం చేస్తున్నారు, కానీ దాంట్లో ఉన్న విషయం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయడం జరగదు. ఎందుకంటే మానవుడికి సహజంగా ఉన్నది ఏంటంటే కోరికలు తీరడమే కావాలి. సచ్చరిత్ర వారం రోజుల్లో పారాయణ పూర్తి చేస్తే కోరిక తీరుతుంది అనగానే వారం రోజులు పేజీలు తిప్పుకుంటూ టకటక చదువుకుంటూ వెళ్ళిపోతుంది. దానివల్లనే సచ్చరిత్రలో ఎక్కడ ఏముంది, ఏం చెప్పబడింది అని అడిగితే ఎవరు చెప్పలేరు, భయపడతారు. సచ్చరిత్ర అనేది ఒక జ్ఞాన భాండారం, భగవద్గీతకు మరొక రూపం. భగవద్గీత మనకు అర్థం కాదు, ఎందుకని సంస్కృతంలో ఉంది, లేదంటే భావం కూడా తెలుగులో ఉంది, కానీ అదంతా సంపూర్ణమైన ఆత్మజ్ఞానం. అది అర్థం చేసుకోవాలంటే చాలా స్థాయి ఉంటారు. అంటే పిహెచ్డి స్థాయి భగవద్గీత, అంటే పీజీ స్థాయికి వచ్చిన వాళ్ళకు పిహెచ్డి స్థాయి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని సాయినాథుల వారు సచ్చరిత్ర ద్వారా చిన్న చిన్న కథల రూపంలో మనకు అందజేశారు. అందుకనే సచ్చరిత్రను జాగ్రత్తగా తీసుకుంటే మన జీవితం చాలా మారిపోతుంది, మనం చాలా మారిపోతాం. అందరిలాగా ఈ లౌకిక వ్యవహారాల కోసం పరిగెత్తాం, అందరిలాగా ఎలా పడితే అలా జీవించాం, అందరిలాగా ఎలా పడితే అలా మాట్లాడడం. చూడండి, సాయి భక్తులు ఎంత సంస్కారవంతంగా ఉంటారంటే ఎవరైనా కనిపిస్తే సాయిరామ్ అండి. ఎక్కడ దొరుకుతుంది ఇది? ఏ దైవ మార్గంలో దొరుకుతుంది? చూడండి, సాయిరామ్ అంటే తన గురువుని
తన ఇష్ట దైవాన్ని కలిపి ఎదుటి మనిషిని సంబోధించడం సాయిరాం. సాయి గురువు, రామ్ ఇష్టదైవం రాముడు. ఈ రెండింటిని కలిపి ఎదుటి మనిషిలో చూసుకుంటున్నాడు. అంతేకాదు సచరిత్ర చదివిన వాళ్ళు జంతువుల్ని ఇతర ప్రాణికోటిని కూడా సాయి స్వరూపంగా చూసి ప్రేమిస్తారు. ఇంతకుముందు ఈ మధ్య బాబా గారిని వ్యతిరేకించే కొంతమంది బ్యాచ్ వచ్చింది కదా. ఒక మహానుభావుడు అంటున్నాడు, ఏం సాయి భక్తులండి, ఇంట్లో గుళ్ళోకి కుక్క వస్తే దత్తాత్రేయుడు వచ్చాడని చెప్తారు, ఇదేనా మీకు నేర్పించింది అంటే, మనం ఒక జంతువులో భగవంతుని చూడడం తప్పు అనే సంస్కారం వాళ్ళది. జంతువుని కూడా భగవత్ స్వరూపంగా చూసి గౌరవించడం అనే సంస్కారం సాయి భక్తులది. ఇదేమి కొత్తగా సాయిబాబా వారు కొత్తగా చెప్పింది కాదు. భగవద్గీతలోని కృష్ణుడు చెప్పాడు, ఈశ్వర సర్వభూతానాం, నేను అన్ని భూతాల్లో వ్యాపించి ఉన్నాను. కుక్కను, కుక్క మాంసం తినే చండాలుణ్ణి, బ్రాహ్మణుణ్ణి సమదృష్టితో చూసేవాడు పండితుడు అన్నాడు. అంటే కుక్కను, బ్రాహ్మణుణ్ణి, కుక్క మాంసం తినే చండాలను కూడా సమానంగా చూడమని గీత చెప్పింది. గీతాచార్యుడు చెప్పాడు, సాయినాథుడు చెప్పాడు, మనకు అర్థమయ్యేలా చెప్పాడు, మనం ఆచరిస్తున్నాం. అది తప్పంటున్నారు ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద పెద్ద జ్ఞానులు. అంటే ఒక ద్వేషం అనేది కళ్ళకు కప్పబడినప్పుడు, ఒక వ్యతిరేకత అనేది కళ్ళకు కప్పబడినప్పుడు సత్యం కూడా అసత్యంగా కనిపిస్తుంది, ధర్మం కూడా అధర్మంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. అంటే ఆధ్యాత్మిక మార్గం ద్వారా, సత్సంగాల ద్వారా మన ప్రవర్తన మారుతుంది. ఎప్పుడైతే ప్రవర్తన మారుతుందో పాపాలు ఆగిపోతాయి. ఎప్పుడైతే పాపాలు ఆగిపోతాయో పాపకర్మల ఫలితంగా వచ్చే రోగాలు, రొస్టులు, నష్టాలు, అవమానాలు ఇవన్నీ కూడా మన నుంచి దూరం అయిపోతాయి. ఇది బాగా మనకు కలిగే గొప్ప ప్రయోజనం, ఆధ్యాత్మిక ప్రయోజనం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో భగవానుడు కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగానే సాయినాథుల వారు కూడా మొత్తం మనకు 5 మార్గాలు మనకు కనిపిస్తాయండి భగవంతుని చేరుకోవడానికి. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, యోగ మార్గం. భక్తి, జ్ఞాన, కర్మ, యోగ, ఈ 4 మార్గాల్లో మీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకొని ప్రయాణం చేస్తే భగవంతుని చేరుకోగలుగుతావు అని చెప్పి గీత చెప్పింది. బాబా గారు చెప్పిన ఒక కొత్త మార్గం ఉంది. అదేమిటి అంటే గురు మార్గం. అంటే ఈ 4 మార్గాలు కాకుండా గురు మార్గం కూడా అత్యవసరమైనటువంటి మార్గంగా బాబా చెప్పాడు. 32వ అధ్యాయంలో కనబడుతుంది. ఒక నలుగురు మనలాంటి వాళ్ళు భగవంతుని గురించి చర్చించుకుంటూ భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుని పొందడం ఎలా అని మాట్లాడుకునే సందర్భంలో ఈ 4 మార్గాలు చెప్పబడతాయి. ఈ 4 మార్గాలకి బాబా గారు జోడించిన మార్గం గురు మార్గం. అంటే దాని అర్థం ఏంటంటే, భక్తి మార్గమైనా సరే, జ్ఞాన మార్గమైనా సరే, కర్మ మార్గమైనా సరే, యోగ మార్గమైనా సరే, ఆ మార్గంలో ప్రయాణించి మోక్షం పొందినటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నారో వారిని గురువుగా తీసుకొని నీవు ప్రయాణం సాగిస్తే అప్పుడు నువ్వు తరిస్తావే తప్ప నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు భక్తి మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, కర్మ మార్గాన్ని, యోగ మార్గాన్ని ఎంచుకొని నాకు నచ్చింది కదా అని పుస్తకాలు చదువుకొని నువ్వు దాన్ని సాధన చేస్తే తరించలేవు. ఏ మార్గమైనా సరే అందులో తరించినటువంటి మరొక గురువు పాదాలు పట్టుకొని వారి యొక్క బోధనలతో, వారి యొక్క డైరెక్షన్లో నువ్వు ప్రయాణం చేసినప్పుడే భగవంతుని చేరుకోగలుగుతావు అని చెప్పడం జరిగింది. బాబా గారి మార్గంలో చెప్పిన మార్గం గురు మార్గం. అందుకనే మన శాస్త్రం కూడా చెప్పింది, రాముడు, కృష్ణుడు కూడా గురువును ఆశ్రయించి గురుసేవ చేసుకున్నారండి. మీకు బాగా తెలుసు, రాముడికి సకల విద్యలు, సకల శాస్త్రాలు నేర్పించిన వాడు మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే వశిష్ఠ మహర్షి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకు కూడా గురువు ఉన్నాడు, సాందీపముని. అంటే మనకి ఏం తెలుస్తుంది, అవతార పురుషులైనటువంటి రామకృష్ణులు కూడా గురువులను ఆశ్రయించి విద్యాభ్యాసం చేశారు. కాబట్టి ప్రతి మానవుడికి గురువు ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో మాకు గురువు ఉన్నాడని అని ధైర్యంగా గుండె మీద చేయి వేసుకొని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మాకు గురువు ఉన్నాడు. మానవుడికి గురువు తప్పనిసరి. గురువు ఉన్నప్పుడే నీ జీవితం ఎలా నడాలో అలా నడుస్తుంది, పాపరహితంగా నడుస్తుంది, దోషరహితంగా నడుస్తుంది, ధర్మబద్ధంగా నడుస్తుంది. గురువు ఉన్నప్పుడే సుమా. మరి నా గురువు ఉన్నాడు అన్న వాళ్ళు చేతులెత్తండి అమ్మా. మా గురువు ఉన్నాడు.
సంతోషం. వీళ్ళందరూ కూడా గురువును పొందినటువంటి ధన్యులు. నిజానికి చేతులు ఎత్తని వాళ్ళకు కూడా గురువు ఉన్నాడమ్మా. మీరు ఎత్తలేదు కానీ గురువు ఉన్నాడు. ఎవరు? అది ఆయనే గురువు. అది కదా మరి ధైర్యంగా చేయెత్తలేదు, అందరూ చేతులు ఎత్తాలి. ఎందుకంటే రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయని రోజుకు 4 హారతుల్లో మనం ఘంటాపదంగా చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి గురువు ఉన్నాడు. అయితే ఇక్కడ చేతులు ఎత్తిన వాళ్ళల్లో వాళ్ళకు శరీరంగా కూడా ఒక గురువు ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ దృష్టితో వాళ్ళు నేను అడిగింది శరీరంతో ఉన్న గురువు అని అనుకొని కొంతమంది ఎత్తలేదు. ఎత్తిన వాళ్ళు శరీరంతో ఉన్న గురువుని పొందారు కాబట్టి ధైర్యంగా వారు చేతులు ఎత్తారు. కానీ నేను మీ అందరికీ ఏం చెప్తున్నానంటే శరీరంతో గురువు లేకపోయినా బాబాను గురువుగా భావించుకొని మీరందరూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా గురుపుత్రులే, గురుపుత్రికలే. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా మిమ్మల్ని గురువు ఉన్నాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే అందరూ ఎత్తండి. అంతేగాని బాబా గారి మార్గంలో ప్రతి ఒక్కరూ కూడా చెయ్యి గురువు ఉన్నాడు అనే ధైర్యంతో ఉండాలి తప్ప మాకు శరీరంతో ఉన్న గురువు లేడు అనే సంశయం మీకు అక్కర్లేదు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గాలు 4 మార్గాలని చెప్పారు. నేనేం చెప్తున్నానంటే భక్తి మార్గానికి జ్ఞానం జోడించినప్పుడు ఏమవుతుందంటే జ్ఞానభక్తి అని పిలువబడుతుంది. కేవలం భక్తి అన్నారనుకోండి, ఆ భక్తి ఎలా ఉంటుంది, ఎక్కడ ఆగిపోతుందంటే గుడిలోనే బాబా ఉన్నాడు, నా పూజా గదిలో బాబా ఉన్నాడు. ఇది భక్తి మార్గంలో. అలా పూజా గదిలోకి వెళ్ళి పూజ చేస్తేనే నీకు తృప్తి. గుడికి వెళ్ళి గుడిలో ఉన్న దేవుడిని దర్శిస్తేనే నీకు తృప్తి. ఇది భక్తి మార్గం. జ్ఞానభక్తి ఎలా ఉంటుందయ్యా అంటే అంతటా ఉన్నాడు నా భగవంతుడు. మీకు చూడండి, తుకారాం, సక్కుబాయ్, మీరాబాయ్, నామ్దేవ్ ఇలాంటి భక్తులందరూ మొదట విగ్రహారాధన చేశారు. నెమ్మదిగా వారు ఎలాంటి భక్తికి చేరుకున్నారంటే భగవంతుడు అంతటా ఉన్నాడు అనే భక్తికి చేరుకున్నారు. అప్పుడు నీకు తృప్తి కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. లేకపోతే పూజా గదిలోకి వెళ్ళి పూజ చేయడమే భక్తి అనుకుంటే నీకు ఆ రోజు కుదరకపోతే నీ మనసు విలవిల్లాడిపోతుంది. గుడికి వెళ్తేనే బాబా ఉన్నాడు, అక్కడ దర్శించుకుంటేనే నాకు ఆనందం అనే స్థితిలో నువ్వు ఉంటే ఆ రోజు నువ్వు గుడికి వెళ్ళకపోతే నీ మనసు విలవిల్లాడుతుంది. అదే నువ్వు అంతటా భగవంతుని చూడగలిగితే, ఎక్కడైనా నువ్వు భగవంతుని సమయం అయింది, 6 గంటలయింది, గుడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది, ఏం చేయాలి? ఇంట్లో లేదా బంధువుల ఇంట్లో లేదా బస్సులో లేదా ట్రైన్లో ఎక్కడైనా సరే కళ్ళు మూసుకొని కూర్చొని ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ అని మనసులో నువ్వు హారతి చేసుకుంటే అది భగవంతుడికి, బాబాకు చేరుతుంది అనే విశ్వాసం, సాధన కూడా మనకు ఉండాలి. అప్పుడు నీకు ఎటువంటి అశాంతి ఉండదు. ఈ స్థాయికి ఎదగాలి. దాన్నే జ్ఞానభక్తి అంటారు. జ్ఞానం అంటే భగవంతుడు అంతటా ఉన్నాడని తెలుసుకోవడం జ్ఞానం. భక్తి అంటే కేవలం మన ఇంట్లో ఉన్నాడు, గుడిలో ఉన్నాడు అని మాత్రమే అనుకుంటే అది భక్తి అవుతుంది. కాబట్టి జ్ఞానభక్తికి వెళ్ళాలి మనం. ఇక కర్మయోగం అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే నిష్కామ కర్మ ద్వారా భగవంతుని చేరుకోవచ్చు. అంటే నువ్వు ఏ పని చేసినా సరే ఫలితం ఆశించకుండా, ఎక్కడైనా అవకాశం ఉంటుందా ఈ రోజుల్లో? అసలు ఏ పని చేయకుండానే డబ్బులు ఆశించే రోజులు వచ్చాయి. లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులైతే ఉద్యోగం చేస్తూ ఆ జీతం తీసుకుంటూ కూడా కొంతమంది పైన ఏమైనా వస్తాయా, అవి వస్తేనే సంతకం పెడతాం, లేదా పెట్టాం అనే వాళ్ళు ఉంటారు. అందరు కాదు, కొంతమంది నిజాయితీగా ఉన్న వాళ్ళకి నమస్కారం. అంటే ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ ఫలితం ఆశించకుండా, అంటే ఫలితం అంటే ఇంకా చెప్పాలంటే నువ్వు చేసిన పనికి కూడా అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా చేస్తే అది నిష్కామ కర్మయోగంగా మారి భగవంతుడికి చేరుతుంది. ఎవరైతే భక్తి మార్గంలో భగవంతుని చేరుకోవాలనుకుంటారో, మోక్షం పొందాలనుకుంటారో, లేదా పుణ్యం సంపాదించాలనుకుంటారో వీళ్ళందరూ కూడా చేయాల్సిన కర్మలు ఎలా ఉండాలి అంటే పని చేసి ఎదుటి మనిషి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఉండగలిగితే అది అనంత పుణ్యంగా మారుతుంది. అంటే కర్మయోగంలో దాన్ని అలా తీసుకోవాలి. ఎవరైనా సరే గుర్తుపెట్టి, గుడికి వచ్చాం, గుళ్ళో సేవ చేస్తున్నాం, ఇప్పుడు ఈ కుర్చీలన్నీ వేయాలి, ఇవన్నీ శుభ్రం చేయాలి, అన్నదానానికి మనం సర్వీస్ చేయాలి,
ఇంకా గుడిలో అనేక సేవా కార్యక్రమాలు చేయాలి. ఈ కార్యక్రమాలకి గుడి నుంచి కానీ గుడిలో కమిటీ దగ్గర నుంచి కానీ ఎటువంటి గుర్తింపు కూడా ఆశించకుండా ఇది నా ధర్మం, నేను నా గురు సేవ చేసుకుంటున్నాను, నాకు దీనికి ఫలితం నాకేం అక్కర్లేదు, ఎవరు గుర్తింపు అక్కర్లేదు అనే భావంతో ఎవరైతే నిస్వార్థంగా చేస్తారో అది నిష్కామ కర్మయోగంగా మారి రావాల్సిన ఫలితం కంటే 100 రెట్లు వస్తుంది. కాబట్టి కర్మయోగం అనేది ఏం చెప్తుంది అంటే ఏ పనైనా చెయ్యు, ఎవరికైనా సహాయం చెయ్యు, కానీ ఫలితం ఆశించకుండా చెయ్యు, భగవదర్పితం చేసి చెయ్యు. ఇది కర్మయోగం. జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే పరమాత్మ ఎవరు, ఎక్కడుంటారు అని విచారణ చేయడం, లేదా నేనెవరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను అంటే ఈ దేహమే అనే భావంలోనే ఉంటాం, అంతకంటే ఎక్కువ వెళ్ళడానికి ప్రస్తుతం అవకాశం లేదు. కానీ నిజానికి నేను అంటే దేహం కాదు, నేను అంటే లోపట ఉన్నటువంటి చైతన్యం అనేది మనకి చాలామంది మహాత్ములు పెద్దలు చెప్తూ ఉన్నారు. కానీ నేను దేహాన్ని కాదు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను నేను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేను దేహాన్ని కాదు, నేను చైతన్యాన్ని అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానండి, నేను ఆ మార్గంలో ఉన్నాను, దాని గురించి నేను సాధన చేస్తున్నాను అనేవాళ్ళు నాకు 2-3 ఆడవాళ్ళు దొరికారు, ఒకరు మా శ్రీనివాస్ దొరికాడు. అంటే ఈ మాటని మనం చాలాసార్లు విన్నాం, ఎంతోమంది సత్సంగాలు చెప్పేటప్పుడు మహాత్ముల దగ్గర నుంచి విన్నాం. స్వయంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, శరీరం వేరు ఆత్మ వేరు. ఆత్మ శరీరాన్ని వదిలేసి మానవుడు ఏ విధంగా అయితే వస్త్రాలను వదిలి కొత్త వస్త్రాలు వేసుకుంటూ ఉంటాడో ఈ ఆత్మ అనేది శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని ధరిస్తూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణము లేదు. ఒకరిద్దరు లోపలికి వచ్చారు, మన చూపులన్నీ ఆ ఇద్దరి వైపే ఉంటాయి. ఇది ఒక బలహీనత, అది కూడా వదులుకున్నాం. ఎందుకంటే అదేమి ఇంపార్టెంట్ కాదు కదా, వాళ్ళు ఎవరు వచ్చారు, వాళ్ళు ఏంటి, అదేమి జ్ఞానము కాదు, భక్తి కాదు. అక్కడేదో ఆయన జ్ఞానం చెప్తున్నాడు, భక్తి చెప్తున్నాడు, పనికొచ్చే మాటలేదో చెప్తున్నాడు. కానీ మానవ సహజంగా చంచలత్వం ఎలా ఉంటుందంటే ఎవరన్నా రాగానే వాక్యలు చూస్తూ ఉంటాం. ఇది కూడా వదిలిపెట్టండి, ఎందుకంటే ఇవన్నీ సాధనలో భాగం. ఏకాగ్రత 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 అంటే కాన్సంట్రేషన్. నువ్వు దేని మీకోసం వచ్చావో, ఏది నీకు ఫలితం ఇస్తుందో దాని మీద మాత్రమే దృష్టి నిలిపి, పక్కన పిడుగుపడ్డాగా నాకు సంబంధం లేదు అన్నంత ఏకాగ్రత ఉన్నప్పుడే ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో మనకు ఆ ఆధ్యాత్మిక రహస్యాలు తెలుస్తాయి. మనం అనుకునేది భక్తి కాదు, మనం తెలుసుకునేది జ్ఞానం కాదు, మనం చేసేది కర్మలు కాదు. కారణం ఏమిటి అంటే ఆ ఏకాగ్రత లోపించడమే. ఒక సచ్చరిత్ర చదివితే మొట్టమొదటి అధ్యాయం సచ్చరిత్రలో అందరం చదివామన్నాం. ఉపోద్ఘాతం వద్దు, మొదటి అధ్యాయంలో మనకు బాబాగారి చేత చెప్పబడినటువంటి ముఖ్యమైన ప్రబోధం ఏంటి, బాబాగారు ఏం చెప్పదలుచుకున్నారు మొదటి అధ్యాయంలో, ఏ నీతి చెప్పాడు? ఎవరన్నా చెప్పగలుగుతారా? చెయ్యెత్తి. అమ్మదా ఇట్రా 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 ఇక్కడ రా, వచ్చేయి, మనం పనికొచ్చే సత్సంగం చేద్దాం, ఊరికే గంటలు ఉపన్యాసాలు కాకుండా. మొదటి అధ్యాయంలో హేమాడ్ పంత్ గారు వచ్చినప్పుడు బాబా గారు గోధుమ విసురుతున్నారు, ఊర్లో వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు వింతగా. ఈ అధ్యాయం ద్వారా, ఆ సంఘటన ద్వారా మనకు బాబా ఏమి నీతి చెప్పదలుచుకున్నారు? జ్ఞానం అనే పిడిని గట్టిగా పట్టుకుంటే జ్ఞానం అనే పిడిని గట్టిగా పట్టుకుంటే మనం సంసార సాగరాన్ని ఈజీగా దాటగలుగుతాము అనేది. విసురురాయిలో జొన్నలేసి విసిరినప్పుడు ఆ జ్ఞానం అనేది దాంట్లో ఏదైతే సెంటర్లో సపోర్ట్గా ఉంటుందో అది జ్ఞానం. దాన్ని మనం కూడా గట్టిగా పట్టుకుంటే, అంటే గురువు పాదాలను పట్టుకుంటే మనము ఖచ్చితంగా సంసార సాగరాన్ని ఈజీగా ఈదగలుగుతాము అన్నది. ఇంకొకటి ఉంటుంది, అదే కరెక్ట్ అమ్మా. అదే సందర్భంలో ఇంకొక నీతి వస్తుంది మనకు. అంటే ఆ అధ్యాయంలో గోధుమ విసిన దాంట్లో కింది రాయి కర్మ, పై రాయి భక్తి, పిడి జ్ఞానం, విసినటువంటి గోధుమలు అనేవి ఆ సంసారం. అవి ఏం చెప్తారంటే ఆ సెంటర్ పాయింట్కి చేరుకున్న కొన్ని గోధుమలు విసరపడవంట, అవి గోధుమలు అలాగే ఉంటాయంట.
అంటే దేవుడికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఈ సంసారంలో శిక్షించబడరు, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా క్షేమంగా ఉంటారు అని చెప్పి ఆ నీతి అనేది అమ్మాయి ద్వారా మనకు తెలిసిందంటే భక్తి జ్ఞాన రెండు పట్టుకొని అర్థం చేసుకొని ఆచరిస్తూ కర్మలు ఎవరైతే చేసుకుంటూ పోతారో వారికి దేవుడి రక్షణ ఉంటుంది, వారికి ఎటువంటి ప్రమాదం లేదనేది ఇంకొకటి. అంతే కదా, దాంట్లో బాబా చెప్పింది, ఓ వనితలరా మీకు పిచ్చి పట్టినదా ఏమి, ఎవడబ్బ సొమ్ము అనుకుని లూటీ చేస్తున్నారు అంటే వాళ్ళు 4 భాగాలు చేసుకొని గోధుమలు తీసుకెళ్ళిపోదాం అనుకుంటారు. బాబాగారికి సంసారం లేదు, ఎవరు లేరు, మన కోసమే ఈ గోధుమలు విసురుతున్నాడు అని చెప్పి చక్కగా తీసుకెళ్ళిపోతుంటే బాబా అన్న మాటలు ఏమిటంటే, ఓ వనితలారా మీకు పిచ్చి పట్టినదా ఏమి, ఎవడబ్బ సొమ్మనుగా లూటీ చేస్తున్నారంటే నిన్ననే ఒక వీడియో చేశాను. దాని అర్థం ఏంటంటే నీ తల్లిదండ్రుల సొమ్ము మాత్రమే నీకు అధికారం ఉంది. ఎవడబ్బ సొమ్ము అనుకున్నారు అంటే అబ్బ సొమ్ము మాత్రమే నీకు అధికారం ఉంది. ఇక తల్లిదండ్రుల సొమ్ము కానిది, నీ కష్టార్జితం కానిది పరుల సొమ్ము, అది పాముతో సమానం, వాటిని కలలో కూడా ఆశించకూడదు అని నీతి మనకిచ్చాడు. మరి ఆ అధ్యాయం చదివితే ఈ రెండు మనకు హృదయానికి అత్తుకోవాలి. ఆ మరుసటి రోజు నుంచి మనం, నా దగ్గర సత్సంగానికి వచ్చిన వాళ్ళు ఒక 23 సంవత్సరాల క్రితం ఇలాగే 4 బ్యాచ్గా మాట్లాడుకుంటే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే దాంట్లో 2 డ్రైవర్లు ఉన్నారు, గవర్నమెంట్ డ్రైవర్లే. వాళ్ళు రోజు అప్పుడప్పుడు వాళ్ళ వెహికల్ నుంచి పెట్రోల్ తీసే అలవాటు ఉంది వాళ్ళకి. డ్రైవర్స్ సాధారణంగా అట్లాంటి పనులు చేస్తుంటారు. అలా ఒక దూరం పోయి వచ్చిన తర్వాత 10 లీటర్లు ఖర్చు అయితే ఇంకో 2 లీటర్లు లాగేసి 12 లీటర్లు అయిందని చెప్పి అలా చేస్తుంటారు. వాళ్ళు మరుసటి రోజు నుంచి అది మానేశారు. మరుసటి రోజు సత్సంగానికి వచ్చి చెప్పారు, సార్ మేము ఈ విధంగా పెట్రోల్ తీయడం మానేసాం. అలా ఉండాలి. ఏదన్నా వింటే వెంటనే పట్టుకొని ఆచరించేటట్టు ఉండాలి. కానీ సంవత్సరాల తరబడి విన్నా కానీ, ఎన్నిసార్లు విన్నా కానీ అది అక్కడే, మనం ఇక్కడే. మనం చేసే పనులు మాత్రం ఏమీ మారకపోతే భక్తి ఎందుకు, పూజలు ఎందుకు, మందిరాలు ఎందుకు, క్షేత్రాలు ఎందుకు, తీర్థ స్నానాలు ఎందుకు? కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ పాండవులు యుద్ధం అయిపోయిన తర్వాత పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి తీర్థ స్నానాలు చేసి వస్తాము అని కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు కృష్ణుడు ఒక బూడిద గుమ్మడికాయ ఇచ్చి, మీతో పాటు దీన్ని కూడా తీసుకెళ్ళి అన్ని నదులలో కూడా దీన్ని కూడా స్నానం చేయించి తీసుకురండి అన్నాడంట. వాళ్ళు అన్ని తీర్థాలు మునిగి ఈ గుమ్మడికాయను కూడా ముంచుతూ తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆ గుమ్మడికాయ కోసి చూస్తే దాని చేదు అలాగే ఉంది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఈ గుమ్మడికాయ చేదే పోగొట్టలేని తీర్థ స్నానాలు మీ పాపాలు ఎలా పోతాయి అన్నాడు. ఇది జ్ఞానం. కాబట్టి ఏమీ లేదండి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరికి వాడే శత్రువు, ఎవరికి వారే మిత్రువు అన్నాడు. ఉద్ధరేది ఆత్మనాత్మానం. ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలంటే నిన్ను నువ్వే సంస్కరించుకోవాలి. నీలో ఉన్న బలహీనతలు నువ్వు పోగొట్టుకొని తీరాలి. మంచి గుణాలు నువ్వే అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి. భగవంతుని మార్గంలో జపం, తపము, సాధన ఇవన్నీ నువ్వే చెయ్యాలి. భగవంతుని ప్రార్థన చేస్తే అన్నీ ఆయన తెచ్చేవి ఇవ్వడు. గురువును ప్రార్థన చేస్తే అన్నీ తెచ్చి ఆయనవి ఇవ్వడు. నువ్వేంటో తెలుసుకో. నీ శాస్త్రాల ప్రకారంగా, గురువులు చెప్పిన దాని ప్రకారంగా నీలో ఉన్నటువంటి గుణాలు సరిపోయాయా? మంచి గుణం ఉందా, త్యాగం ఉందా, ప్రేమ ఉందా, సేవ ఉందా, కరుణ ఉందా, సమభావం ఉందా? ఇవి ఉండవలసిన ఉత్తమ గుణాలు, దైవీ లక్షణాలు. గీతలో చెప్పినట్టుగా దైవ లక్షణాలు. ఈర్ష్య ఉందా, ద్వేషం ఉందా, అహంకారం ఉందా, క్రోధం ఉందా, మదం ఉందా, మత్సరం ఉందా, ఆశ ఉందా? ఈ లక్షణాలన్నీ రాక్షస లక్షణాలు. నీలో ఈ లక్షణాలు ఉంటే ఈ లక్షణాలను నువ్వు పూర్తిగా పోగొట్టుకునే సాధన చేయాలి, ప్రయత్నం చేయాలి. ఎవరు చేయరు. నీ మనసును నేను మార్చలేను. నీ మనసులో ఉన్న బలహీనత నా చెయ్యి పెట్టి తీసేయలేను, ఎవరూ తీయలేరు. నీ మనసులో ఉన్నటువంటి బలహీనతల్ని, చెడ్డ గుణాల్ని నువ్వు మాత్రమే తీసుకోవాలి. అది కూడా అంత సులభం కాదు. మనలో పూర్వజన్మ సంస్కారంగా, మనం పెరిగిన వాతావరణంగా, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి కొన్ని చెడ్డ గుణాలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి చెడ్డ గుణాలు? తల్లిదండ్రుల దగ్గర నుంచి, పెరిగిన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, పూర్వజన్మ వాసనల నుంచి వస్తాయి. వాటిని పోగొట్టుకోవాలంటే నా అనుభవంలో చెప్తున్నాను, ఒక్క గుణాన్ని పోగొట్టుకోవాలంటే కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్రయత్నం చేస్తేనే, గట్టిగా ప్రయత్నం చేస్తేనే. ఒక బాగా కోపిస్తున్నాడు, వాడి కోపం పోగొట్టాలని మన వల్ల కాదు. జన్మలెత్తినా అంతే ఉంటుంది. ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆ కోపాన్ని వాడికి పోగొట్టలేము. దీన్ని ఏమన్నారు మన పెద్దలు? పుట్టుకతో వచ్చిన బుద్ధులు
పుడకలో కానీ పోవు అంటే చస్తే కానీ పోవు అంటారు. అంత బలమైనవి గుణాలు. అందుకనే భక్తి నేర్చుకోవడం సులభం, గుళ్ళకెళ్ళడం సులభం, యాత్రలు చేయడం సులభం, ఉత్సవాలు చేయడం సులభం, ఊరేగింపులు చేయడం సులభం. బుద్ధి మార్చుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈ బుద్ధి మార్చుకునే కాడనే అందరూ కూడా భయపడిపోయి దాన్ని వదిలేసి మిగతా అన్నీ చేస్తుంటారు. మన వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఏం చేస్తారు, నువ్వు ఆ పూజ చేయి, ఈ పూజ చేయి, అక్కడ తిరుగు, ఇక్కడ తిరుగు, నీ పాపాలన్నీ పోతాయి. ఎక్కడికి పోవు. ఎవరికన్నా వాళ్ళకి అనిపించాయా పాపాలు పోయినట్టు? ఏం లేవు. పాపాలు బుద్ధులు ఎక్కడికి పోవు, మన దగ్గరే ఉంటాయి. పుణ్యాలు చేస్తే పుణ్యాలు వస్తాయి, పాపం చేస్తే పాపం వస్తుంది. పుణ్య ఫలితము నువ్వు అనుభవించాలి, పాప ఫలితము నువ్వు అనుభవించాలి. ఏదీ పోదు. కాబట్టి పాపం చేయవాక పాపం చేయడం మానుకో. గట్టిగా మాట్లాడి ఎదుటి వాళ్ళ మనసు గాయపడేలాగా మాట్లాడొద్దు. ఇందాక సుబ్రహ్మణ్య గారు చెప్పినట్టుగా ఎదుటి మనిషిలో ఉన్నటువంటి గుణాలను నువ్వు ఏమంటారు, పరనింద, ఇతరులను విమర్శించడం, ఇతరుల తప్పులు ఎతకడం. వాడు అటువంటి వాడు, ఆమె అటువంటిది. ఎక్కువ లోకంలో కాలక్షేపం జరిగేది దేంతో అంటే పక్క వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కాలక్షేపం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, చాలా ఆనందంగా జరుగుతుంది. మనిషికి అన్నిటికంటే ఆనందకరమైన విషయం ఏంటంటే పరుల గురించి మాట్లాడుకుంటే చాలా బ్రహ్మానందంగా ఉంటుంది. వాడు అలాగా, వీడు ఇలాగా, వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, ఆమె అది, ఈమెది. ఈ టాపిక్ ఉన్నంత ఇంట్రెస్ట్ మానవులకి ఇంక దేని మీద ఉండదండి. అందుకనే బాబాగారు ఏమన్నాడు, ఆ ఒక్క విషయంలో చాలా ఘాటుగా బాబాగారు దెబ్బ కొట్టాడు ఆ వ్యక్తిని. అంత ఘాటుగా ఎవరిని బాబా ఎప్పుడూ అనలా. ఏమన్నాడు, ఓ పందిని చూపించి, అదిగో ఆ పంది చూడు, అశుద్ధాన్ని ఎంత శ్రద్ధగా తింటుందో, అశుద్ధాన్ని ఎంత ప్రీతితో తింటుందో, తన నాలుకతో అశుద్ధాన్ని ఎంత ప్రేమతో నాకుతుందో అంటే బాబా ఏమంటాడో బాగా గుర్తుపెట్టుకోండి. ఇతరుల గురించి, ఇతరులలో ఉన్నటువంటి బలహీనతల గురించి, ఇతరులలో ఉన్న తప్పుల గురించి ఎవడైతే మాట్లాడతాడో వాడు పందిలాగా అశుద్ధాన్ని నాకుతున్నట్టు లెక్క అని చెప్పాడు. ఈ విషయం తెలిసాక పరులను నిందించడం అనేది ఎవడు కూడా చేయలేడండి. ఇంకా ఏ శాస్త్రాల్లో కనపడని ఒక గొప్ప విషయం ఇక్కడే మనకు చెప్పాడు బాబా. నిన్నెవరైతే నిందించారో, విమర్శించారో, తప్పు పట్టారో వాడికి నువ్వు కృతజ్ఞుడవై ఉండు అన్నాడండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్ప మాట. మనం ఎవరైనా ఒక మాట అంటే 10 మాటలు అంటాం. నువ్వు అటువంటి వాడివి అంటే నువ్వు అటువంటి వాడి కాదా అంటాం. నువ్వు అటువంటి దానివంటే నువ్వు కాదా, నువ్వేం పెద్ద సొక్కమా అని మాట్లాడేస్తాం. కానీ బాబా ఏమన్నాడు తెలుసా, నిన్ను విమర్శించిన వారికి నువ్వు కృతజ్ఞతలు తెలుపు అన్నాడు. ఎందుకు బాబా, ఎందుకు కృతజ్ఞత చెప్పాలి? అతను నన్ను విమర్శిస్తున్నాడు, నాలో తప్పు ఉందని ఎత్తి చూపిస్తున్నాడు, నేను ఎందుకు బాబా అతను కృతజ్ఞత చెప్పాలంటే, ఒరేయ్ నువ్వు తప్పులు చేయడం ద్వారా ఏ పాపమైతే నీకొచ్చిందో, నీ తప్పులు ఎతకడం ద్వారా ఆ పాపాన్నంతా వాడు తన నాలుకతో శుభ్రం చేసి పాడేస్తున్నాడు, నీ పాపాలను తీసేస్తున్నాడు. మరి అటువంటి వాడికి నువ్వు కృతజ్ఞత చెప్పాలి కదా. ఈ ఒక్క సూత్రం తెలుసుకుంటే ఇంట్లో తోడికోడలో, లేకపోతే అత్తనో, లేకపోతే కోడలో, లేకపోతే పక్కింటి వాళ్ళో మన గురించి ఏమన్నా అన్నారు అన్నప్పుడు మనకి ఎటువంటి కోపం రాదు. అవునా? అయితే వారికి ధన్యవాదాలు. ఎందుకు? నా పాపాలు వాళ్ళే నాలుకతో నాకేస్తున్నారు, నాకు మేలు చేస్తున్నారు కదా అనుకుంటే గొడవలే లేవు, మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటుంది, అశాంతి దగ్గరికి రాదు, బీపీ రాదు, షుగర్ రాదు, హార్ట్ అటాక్ రాదు, ఏమి రావు. మానవుల సమాజంలో మనకు ఎక్కువగా బాధించేది ఏంటంటే మాటలు. కుటుంబాల్లో మనందరినీ విడదీసేలా చేసేవి ఏమిటంటే మాటలు. ఎవరన్నా ఒక మాట అంటే భార్య అంటే భర్త పడ్డు, భర్త అంటే భార్య పడదు, అత్త అంటే కోడలు పడదు, కోడలు అంటే అత్త పడదు, ఎవరన్నా ఎవరూ పడరు. అక్కడే గొడవలు, మాటకు మాట, పంతాలకు వెళ్ళిపోతాం. మనుషులు విడిపోతున్నారు. అలా విడిపోకుండా ఉండే బ్రహ్మసూత్రం చెప్పాడు బాబా. ఇంకా మాట అంటాడు, మాటలేమైనా నిన్ను గుచ్చుకుంటాయా అన్నాడు బాబా. ఎంత పెద్ద మాట చూడండి. మాటలేమైనా నిన్ను గుచ్చుకుంటాయా? నిజంగా మనిషికి బాధ ఏమిటంటే ఏదైనా వచ్చి తగిలితే, శరీరానికి బాధ కలిగితే, నొప్పి కలిగితే అది బాధ. మాటలు అనేవి, అతను అన్నాడు నన్ను, నువ్వు అటువంటి వాడివి, ఇటువంటి వాడివి అని. నేను లైట్గా తీసుకోను వచ్చు, దాన్ని పట్టించుకోను వచ్చు. 2 అవకాశాలు నాకే ఉన్నాయి. సరే సార్ అంటే అన్నారులేండి, బాబానే మీ రూపంలో అన్నాడు అనుకోవచ్చు. నన్ను అంటారా అని చెప్పి ఆయన మీదకి యుద్ధానికి పోవచ్చు. 2 స్టెప్స్ నేనే చేసుకోవచ్చు. అంటే అన్నారులే సార్ బాబా మీ రూపంలో అన్నాడు అంటే సమస్య లేదు, హ్యాపీ.
గొడవకి వెళ్ళినా మా ఇద్దరి మధ్యలో శత్రుత్వం పెరిగిపోతుంది, మాటలు దిగిపోతాయి, బంధుత్వం దిగిపోతుంది. ఇక అతను నేను ముఖం చూసుకో, వెనకాల గోతులు తవ్వుకుంటాం, ఇంకెంత చరిత్ర నడుస్తుందో. కాబట్టి బాబా గారు మాటలు గుచ్చుకుంటాయా, ఎందుకు అంతగా నువ్వు ఫీల్ అవుతున్నావు అన్నాడు. కాబట్టి మాటలు ఏమైనా గుచ్చుకో, టేక్ ఇట్ ఈజీ అని ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. దాని ప్రకారంగా మనం ఎవరైనా ఏదైనా అంటే దాన్ని తేలిగ్గా తీసుకుంటే వచ్చే నష్టమేమీ లేదు. లేదా నువ్వు సమాధానం చెప్పదలుచుకుంటే నెమ్మదిగా, ప్రేమగా, ప్రశాంతంగా సమాధానం చెప్పు. అక్కడ దానివల్ల కూడా ఎటువంటి గొడవ ఉండదు. అంటే ముఖ్యంగా ఇటువంటి మన కుటుంబ వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో 10 మందితో కలిసి జీవించేటప్పుడు వచ్చే పెద్ద సమస్య ఏంటంటే మీ గురించి ఎవరో ఏదో అన్నారు అనే కాడ పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. దాన్ని లైట్గా తీసుకోవడం, లేదా ఇంకా బాబా చెప్పిన జ్ఞానం మనకు అర్థమైతే నా పాపాలని, నా తప్పుల్ని వాళ్ళు తమ నాలుకతో శుభ్రం చేశారు కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్తున్నాను అంటే నువ్వు మహా గొప్ప యోగి పుంగడివి, గొప్ప సాధు స్వరూపుడివి. ఆ స్థాయిలో ఉంటుంది బాబా గారు చెప్పిన సత్యాన్ని మనం ఆచరిస్తే. అందుకనే ఏదైనా నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. తీసుకోవడం అనేది నీ మనసులో ఉంది, నీ చేతిలో ఉంది, ఎవరి చేతిలో లేవు. అందుకని ఆధ్యాత్మంలో ఒకటి ఉంటుంది, నీ సమస్యలకు నువ్వే కారణం, నీ దుఃఖానికి నువ్వే కారణం, నీ సుఖానికి నువ్వే కారణం, నీ ఆనందానికి నువ్వే కారణం. ఎందుకని నేను దాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఏ సమస్య నన్నేమీ చెయ్యలేదు. సీరియస్గా తీసుకుంటే నన్ను నేనే కుంగపరుచుకుంటాను, నన్ను నేనే పడేసుకుంటాను. కానీ తీసుకోకపోవడం ఎవరి చేతిలో ఉంది, ఎవరి చేతిలో లేదు, నీ చేతిలోనే ఉంది. ఎప్పుడు చెప్పినట్టుగానే తమాషాగా ₹1 కోటి లాస్ వచ్చింది వ్యాపారంలో. వెంటనే ఏం జరుగుతుంది చెప్పండి? హార్ట్ బీట్ పెరిగిపోతుంది, హార్ట్ అటాక్ కూడా రావచ్చు. హాస్పిటల్లో పడితే ఆపరేషన్ చేయాలి, మళ్ళీ ఒక 10 లక్షలు లాస్, ఒక నెల 2 నెలలు మంచం మీద. ఇది ఆ ₹1 కోటి పోవడం ద్వారా నీ ఫీలింగ్ ద్వారా నీకు వచ్చినటువంటి కష్టం. మరొక కష్టం, ₹1 కోటి ఏమో కర్మానుసారంగా పోయింది. ఈ హాస్పిటల్, హార్ట్ అటాకు, ఆపరేషను, నష్టం, కష్టం నీ ఫీలింగ్ వల్ల వచ్చింది. దీన్నే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం, బాబా గారి బోధనలు విన్నాం, భగవద్గీత చదివాం. స్థితప్రజ్ఞత సాధించాలి. స్థితప్రజ్ఞత అంటే లాభ నష్టాల యందు, శత్రుమిత్రుల యందు, సుఖ దుఃఖాల యందు, శీతోష్ణ స్థితుల యందు చలించకుండా నిశ్చలంగా ఎవడైతే ఉంటాడో వాడు స్థితప్రజ్ఞుడు. ఇదే ఆధ్యాత్మికం యొక్క అంతిమ ధ్యేయం, అంతిమ స్థితి. దీన్ని సాధించాలి. దీన్ని సాధించిన వాడు ₹1 కోటి పోయాయండి అంటే పోతే పోయాయిలేరా, మనకు ఇంకో 10 కోట్లు ఉన్నాయి కదా, హ్యాపీగా బతకొచ్చులే, పోతే పోయిందిలే, దాని గురించి ఆలోచించవాక అని అన్నాడు అనుకోండి, హ్యాపీ. పోయిందా, హార్ట్ అటాక్, హాస్పిటల్, ఆపరేషన్. ఈ 2 రకాల గుణాలు, 2 రకాల ప్రవర్తనలు నీలోనే ఉన్నాయి, నువ్వు తీసుకునే దాన్ని బట్టి. ఇదే ఆధ్యాత్మికం నేర్పిస్తుంది, ఇదే బాబా గారి సత్యత్వం నేర్పిస్తుంది, ఇదే సత్సంగం నేర్పిస్తుంది. సత్సంగం ఇచ్చే ప్రయోజనం, సత్పురుషుల సాంగత్యంలో లభించే ప్రయోజనం ఇంకా ఎక్కడా దేనివల్ల లభించదు. సత్సంగంలో మాత్రమే సత్యం తెలుపబడుతుంది, సత్సంగంలో మాత్రమే ప్రవర్తన తెలుపబడుతుంది, సత్సంగంలో మాత్రమే పాపపుణ్యాలు తెలుపబడతాయి, సత్సంగంలో మాత్రమే ఎలా జీవిస్తే హ్యాపీగా ఉంటావో తెలుస్తుంది. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు ఆదిశంకర భగవత్పాదుల వారు. కాబట్టి అటువంటి సత్సంగాలకు ప్రాధాన్యత పెరగాలి. సాయినాథుల వారు షిరిడీలో ఉన్న 60 సంవత్సరాలు ప్రతిరోజు భారత భాగవత రామాయణ గాథల్ని ప్రవచనం చేయించి, సత్సంగాలు చేయించి, వాటిలో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని అక్కడికి వచ్చిన వాళ్ళకి లభించేలా చేశాడు. అంటే 60 సంవత్సరాలు ఆయన శరీరంలో జీవించినంత కాలం కూడా శరీరంతో సత్సంగాలు నిర్వర్తింపజేశాడు. ఈ సత్సంగాల ప్రక్రియ కొత్తగా వచ్చింది కాదు. భాగవతంలో పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో శరీరం వదిలిపెడతాడంటే సుఖమహర్షిని పిలిపించుకొని 7 రోజులు భాగవతాన్ని చెప్పించుకొని విని మోక్షాన్ని పొందాడు. నైమిసారణ్యంలో సూత మహాముని ఎంతోమంది యొక్క మునులతోటి కూర్చొని ఈ సత్సంగాల ప్రక్రియ కొనసాగించేవాడు. అంటే మన సనాతన ధర్మంలో సత్సంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎప్పుడో పురాతన కాలం నుంచి సత్సంగాలు నడుస్తూనే ఉన్నాయి.
ఆ మర్చిపోయిన దాన్ని సాయినాథుల వారు మళ్ళీ మనకు గుర్తు చేశారు. మన ఆంధ్రదేశానికి సచరిత్ర ఆధారితంగా సత్సంగాలు చెప్పి సాయి భక్తులకు ఆ మర్చిపోయిన గీతా జ్ఞానాన్ని తిరిగి అందజేసే ప్రయత్నం చేశారు భరద్వాజ మాస్టర్ గారు. ఆ మాస్టర్ గారే భరద్వాజ మాస్టర్ గారు, ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారు మన ఒంగోలు నగరంలోని వారి సమాధి ఉంది. వారు సచరిత్ర ఆధారితంగా, ఎందుకంటే సచరిత్రలో చెప్పబడిన జ్ఞానం ప్రతి మనిషికి అవసరమైంది. ప్రతి మనిషిని కూడా మానవుడి నుంచి మహనీయుడిగా మారుస్తుంది. చివరికి సచరిత్రలో చెప్పబడిన ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే తీసుకొని ఆచరించగలిగితే, సాధన చేసుకోగలిగితే ప్రతి మనిషి కూడా మహనీయుడై, సిద్ధపురుషుడై, చివరికి పరమాత్మ స్వరూపంగా మారిపోగలిగినటువంటి జ్ఞానం సచరిత్రలో అందించబడింది. భగవద్గీతలో భక్తి, జ్ఞాన, కర్మ, యోగ 4 మార్గాల వారికి కావలసిన జ్ఞానం ఏ విధంగా అందించబడిందో శ్రీ సాయి సచరిత్రలో కూడా ఈ 4 మార్గాల వారికి కావలసినటువంటి జ్ఞానం సాయినాథుల వారు మనకు అందజేయడం జరిగింది. కాబట్టి సచరిత్ర పారాయణం చెయ్యాలి, కానీ కేవలం పారాయణం కాదు, ఆ స్టేజి దాటి అధ్యయనం చెయ్యాలి. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే పారాయణాన్ని పేజీలు తిప్పువాకండి, అధ్యయనం చేయండి. అధ్యయనం అంటే దానిలో ఉన్న విషయాన్ని కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేయడం, తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవడం, తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడం. ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, డాక్టర్ గారు బ్రహ్మాండమైన డాక్టర్, టాప్ 10 డాక్టర్, మనకు మందులు రాశాడు జబ్బుకు. ఆ చీటీ 100 సార్లు చదువుకున్నా మన జబ్బు తగ్గదు. చీటీ 100 సార్లు చదివితే ఏం లాభం? రామకృష్ణ పరమహంస చెప్తాడు, మీ ఆవిడ నీకు సరుకులు తెమ్మని చెప్పి రాసి ఇచ్చింది, కందిపప్పు, చింతపండు, ఉప్పు, ఇంకా రకరకాలన్నీ రాసి ఇచ్చింది. అవి చదువుకుంటూ కూర్చుంటే వస్తాయి ఇంటికి సరుకులు? రావు. మన పని కూడా ఎలా ఉంటుందంటే, ఏ గ్రంథమైనా సరే చదువు 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 1 2 3 100 సార్లు చదివాం. చదివితే ఏమొస్తుంది? ఆ చదివింది ఏమిటి, అందులో ఏం చెప్పబడింది, దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని నువ్వు ఆచరణలో పెట్టాలి. అప్పుడే కదా ఫలితాలు వచ్చేది. అది జరుగుతుందా? అది జరగకపోతే రేపటి నుంచి ఆ ప్రయత్నం చేద్దాం. మీకు సచరిత్రలో సింపుల్గా చిన్న చిన్న సంఘటనల ద్వారా పెద్ద పెద్ద జ్ఞానం, గొప్ప ప్రయోజనం కలిగే విషయాలు కొన్ని ఉంటాయి. హేమాడ్ పంతు షిరిడీకి వచ్చిన మొదటి రోజే బాలే భాటేతో సంవాదన జరిగింది. అవునా? బాలే భాటేతో వాదించాడా హేమాడ్ పంతు? ఏమని వాదించాడు నువ్వు చెప్తావు? బాలే భాటేతో వాదించాడు. ఏమని వాదించాడు? బాలే భాట ఏమంటాడు? గురువు తప్పనిసరి. మనం సత్సంగానికి ముందు చెప్పుకున్నాం, ప్రతి వ్యక్తికి గురువు తప్పనిసరి. నాకు ఒక గురువు ఉన్నాడని నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితంలో మార్పు స్టార్ట్ అవుతుంది. నాకు ఒక గురువు ఉన్నాడు అనుకున్నప్పుడే నీ జీవితంలో జ్ఞానం ప్రసాదించబడుతుంది. నాకు ఒక గురువు ఉన్నాడు నువ్వు అనుకున్నప్పుడే నీ అజ్ఞానం నశిస్తుంది. గురువు లేకపోతే భగవంతుడు మాత్రమే ఉంటే నీ అజ్ఞానం పోనుగాకపోదు. భగవంతుడు ఆ బాధ్యత తీసుకోడు. భగవంతుడు కోరుకున్న వరాలు ఇస్తాడు, కానీ నీ మనసును మార్చే ప్రయత్నం చేయడు. నీ మనసుకు తర్ఫీదు ఇవ్వడు, నీకు శిక్షణ ఇవ్వడు. అది ఇచ్చేవాడు గురువు మాత్రమే. ఆ గురువు ఎవరంటే మళ్ళీ ఆ భగవంతుడే. ఆ భగవంతుడే గురు రూపంలో వచ్చి బోధిస్తాడు, భగవంతుడి రూపంలో బోధించడు. అయితే ఇక్కడ ఇంకొక అవకాశం ఉంది మనకు. భగవంతుడిని కూడా నేను గురువు అనుకుంటాను అంటే ఆ భగవంతుడు కూడా నీ గురువై జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కానీ భగవంతుని గురువుగా భావించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. భగవంతుడు అనగానే కోరికలు కోరికలు కోరికలే. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి బాలాజీ నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. వెంకటేశ్వర స్వామి అసలు పోవడమే ఇక్కడి నుంచి కోరిక కోరుకొని ఆయన తీర్చిన తర్వాత మొక్కు తీర్చుకోవడానికి వెళ్తాను తప్ప ఆయన జ్ఞానం కావాలని ఎవరు అడుగుతారు? అసలు జ్ఞానస్వరూపుడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు సద్గురు సాయిబాబా వారిని అయ్యా నాకు జ్ఞానం ఇమ్మని ఎవరు అడగట్లేదే. ఇంకా వెంకటేశ్వర స్వామి ఎవరు అడుగుతారు జ్ఞానం ఇమ్మని? కాబట్టి ఈ యొక్క కోరికలు అనే వ్యవస్థ భగవంతుడు తీరుస్తాడు, గురువు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. గురువుకు భగవంతుడికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను.
గురువు మనకు కోరికలు కోరినా కానీ నీ కోరికను యథాతథంగా తీర్చడు. అది నీకు క్షేమకరము, శుభకరము, మేలు చేసేది అయితేనే తీరుస్తాడు. కానీ భగవంతుడు అవేవి పట్టించుకోడు. నీకేం కావలిస్తే నువ్వేమడిగితే అది ఇస్తాడు. ఉదాహరణగా చెప్తాను. పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి భస్మాసురుడు ఏం వరం కోరాడు? అయ్యా, నేను ఎవరి నెత్తిన చేయి పెడితే వాడు భస్మం అయిపోవాలి అన్నాడు. శివుడు తదాస్తు అన్నాడు. ఒరే నాయన, పొరపాటున నిద్రలోనో ఇంకొక సమయంలోనో నీ నెత్తిన నువ్వు చేయి పెట్టుకుంటే నువ్వే భస్మం అవుతావురా అని శివుడు బాధ్యత తీసుకోలేదు. వాడికి అది మంచిది కాదని చెప్పలేదు, ఇచ్చేశాడు. ఇది దేవుడు. మరి బాబా గారిని, బాబా నాకు పలానా చోట ఉద్యోగం కావాలి అంటే ఆ ఉద్యోగం నీకు రాలేదనుకో. ఎందుకు రాలేదు అని నువ్వు ఆలోచించుకుంటే తెలిసేది ఏమిటంటే, ఉద్యోగం ఇస్తేనేమో ఆనందిస్తావు, వెళ్ళిపోతావు, ఉద్యోగంలో చేరతావు, బ్రహ్మాండంగా బాబా గారు ఉద్యోగం ఇచ్చాడు అనుకుంటావు. ఆ ఉద్యోగం చేసే చోటనే ఒక రౌడీ ఉన్నాడు, ఒక దుర్మార్గుడు ఉన్నాడు. వాడితో గొడవ వచ్చి ఆ గొడవలో వాడు నిన్ను పొడిచేసాడు, చచ్చిపోయావు. అది జరుగుద్దిరా. అక్కడ నీ శత్రువు ఉన్నాడు కాబట్టి నీకు అక్కడ నేను ఉద్యోగం ఇయ్యను అని బాబా గారు ఇవ్వడు. నువ్వేమనుకుంటావు అంటే, నేను ఉద్యోగం ఇవ్వమంటే బాబా ఇవ్వట్లేదే అనుకుంటావు మిత్రమా. కానీ అది నీకు శుభకరం కాదు అని తెలుసు కాబట్టి ఇవ్వట్లేదు. అది నువ్వు అర్థం చేసుకొని నువ్వు నీ కోరికను మార్చుకో. గురువు ఆ విధంగా నీకు ఏది క్షేమకరమో అది మాత్రమే ఇస్తాడు. నువ్వు అడిగిందల్లా ఇవ్వడు. భగవంతుడు నువ్వేం కావాలంటే అది ఇస్తాడు. అయితే దానివల్ల నీకు నష్టమా కష్టమా అని ఆయన చూడడు. దేవుడికి గురువుకు ఇది ఒక తేడా. అలాగే గురువు మాత్రమే మనని సంస్కరించే బాధ్యత తీసుకుంటాడు. గురువు మాత్రమే మనని ధర్మ మార్గంలో నడిపిస్తాడు. గురువు మాత్రమే మన పాపకర్మను తొలగేలా మనని నడిపిస్తాడు. గురువు మాత్రమే మన చేత పుణ్యకర్మను చేయిస్తాడు. అందుకనే గురువుకున్న స్థానం భగవంతుడు కూడా ఇవ్వాలి మన సనాతన ధర్మంలో. గురువు తలుచుకుంటే త్రిమూర్తులు కోపగించినా, త్రిమూర్తులు శాపం పెట్టినా గురువు కాపాడగలుగుతాడంట. కానీ గురువు కోపగిస్తే, గురువు ఆగ్రహానికి గురి అవుతే త్రిమూర్తులు కూడా కాపాడలేరు. అంత గొప్ప స్థానం గురువుది. అలాగని మళ్ళా గురువు దేవుడు కంటే గొప్ప అని అనుకోకూడదు. ఆ దేవుడే గురు స్వరూపంగా వచ్చాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. గురు స్వరూపంగా మనకు ఎక్కువ మేలు జరుగుతున్నాయి కాబట్టే గురువు ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకు? తల్లి, తండ్రి, గురువు, దైవం అని ఎందుకన్నారు? తల్లి లేకపోతే జన్మే లేదు, జన్మ లేకపోతే ఇవన్నీ తెలుసుకునే అవకాశమే లేదు. కాబట్టి ఇవన్నిటికీ మూలం తల్లి కాబట్టి తల్లిని మొట్టమొదట పెట్టాడు. అలాగని దేవుడి కంటే తల్లి గొప్పదని కాదు, కానీ నువ్వు గొప్పదిగా భావించాలి. ఎందుకంటే తల్లి ద్వారా నువ్వు చాలా చాలా మేలు పొందావు. అన్ని మేలు తల్లి ద్వారానే పొందావు. నువ్వు తింటున్నది, ఉంటున్నది, వింటున్నది, అనుభవిస్తున్నది సమస్తం ఆ తల్లి నీకు ఇచ్చిన జన్మ కారణంగానే. కాబట్టి తల్లిని దేవుడి కంటే గొప్పగా ముందు స్థానంలో పెట్టాడు. ఆ తర్వాత నీ జన్మ కారణమైన తండ్రిని పెట్టాడు. ఆ తర్వాత నీ అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ భగవంతుణ్ణి కూడా సాక్షాత్కరింపచేసుకునే అవకాశం ఇచ్చిన వాడు గురువు కాబట్టి 3వ స్థానంలో గురువును పెట్టాడు. తర్వాత దైవం 4వ స్థానంలో కూర్చొని ఉన్నాడు. కాబట్టి కబీర్ గారు ఏమంటారంటే, దేవుడు గురువు ఇద్దరు నా ముందు నిలబడితే నేను మొదట గురువుకే నమస్కారం పెడతాను అన్నాడు. ఎందుకని? ఆ దేవుడు ఎవరో, ఎక్కడుంటాడో, ఆయన ఎలా పొందాలో చెప్పినవాడు నా గురువు. నా గురువు లేకపోతే నేను ఆ దేవుడిని అసలు చూసే అవకాశం లేదు, తెలుసుకునే అవకాశం లేదు. కాబట్టి గురువే గొప్ప అని చెప్పారు. కాబట్టి ఇటువంటి గురువు యొక్క ప్రాధాన్యతని మన సనాతన ధర్మంలో అనేక మంది మహాత్ములు మనకు తెలియజేశారు. మర్చిపోయిన గురు సంప్రదాయాన్ని తిరిగి గుర్తు చేయడానికే సాయినాథుల వారు సద్గురు రూపంలో షిరిడీలో అవతరించాడు. ఆ మహానుభావుడు అవతరించిన తర్వాతే దత్తాత్రేయుడు అంటే ఎవరో మనకు తెలిసింది. ఆ మహనీయుడు అవతరించిన తర్వాతే గురు పూజోత్సవం అంటే, గురు పౌర్ణమి అంటే మనకు తెలిసింది. లేకపోతే ఇంతకుముందు అసలు గురువును పూజించాలంటే, గురువు గురించి వినాలంటే, గురువును ఆశ్రయించాలంటే అది ఎవరికో కొంతమంది అగ్రవర్ణాల వారికి, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే గురు సంప్రదాయం తెలిసేది, గురువు యొక్క గొప్పతనం తెలిసేది. కానీ ఈనాడు బాబా వారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి గురువు యొక్క గొప్పతనం తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి గురు సేవ చేసుకునే భాగ్యం కలిగింది. ప్రతి ఒక్కరికి గురువు యొక్క అనుగ్రహం లభించేలా అవకాశం కలిగింది. కాబట్టి ఇది ఒక విప్లవం. దాసగర్ మహారాజ్ అంటాడు, అయ్యా అనాదిగా ఈ యొక్క గోదావరి ప్రవాహంలో పరివార ప్రాంతాల్లో ఎంతోమంది మహాత్ములు ఉద్భవించారు.
వారిలో నువ్వు కూడా ఒకడివి, కానీ నీ రాక ఎటువంటిదంటే ఒక ఉప్పెన లాంటిది బాబా అన్నాడు. ఉప్పెన అంటే మొత్తాన్ని ముంచేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈనాడు సాయితత్వం అలాగా విశ్వమంతా ప్రపంచమంతా వ్యాపించిపోతూ ఉంది. అనేక మంది ఇతర దేశాల్లో కూడా దాదాపు 500-600 సాయి మందిరాలు వెలిశాయి. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 20,000 సాయి మందిరాలు ఉన్నాయి. ఊరికి 1, 2, 3 అన్ని మళ్ళీ మామూలుగా ఉండవు, ఇలా ఉంటాయి. ఏ మందిరం తీసుకున్న కోట్లలోనే ఉంటాయి. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఇతర దేశస్తులు ఏమైనా ఫండ్స్ ఇస్తున్నారా? షిరిడీ క్షేత్రం వాళ్ళు ఏమైనా రూపాయి ఇస్తారా? ఎవరు ఇవ్వరు. ఇదిగో ఈ సాయి భక్తులు వాళ్ళకు కలిగిన అనుభవాల వల్ల, వాళ్ళు బాబా నుంచి పొందిన మేళ్ల వల్ల, బాబా మీద ప్రేమతో వారి సొంత డబ్బును ఇచ్చి ఈ మందిరాలు కట్టుకొని నిర్మించుకొని బాబా సేవ చేస్తూ ధరిస్తున్నారే తప్ప ఏ ఇతర దేశాల నుంచి ఫండ్స్ రావట్లేదు. షిరిడీ నుంచి కూడా 1 పైసా కూడా రాదు. ఈ ఒక్కటి చాలదా? బాబా గారి యొక్క గొప్పతనం ఏంటి? బాబా గారి యొక్క ఇన్ని కోట్ల మంది బాబాను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? మొట్టమొదటి చెప్పినట్టుగానే ఏమి అడిగితే అది ఇచ్చినా ఇవ్వకున్నా నీకు అవసరమైంది ఇస్తున్నాడు. బాబా లాంటి గురువు మనకు ఎక్కడ దొరకడండి. గురువు అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, కానీ నీ కుటుంబ సమస్యలను పట్టించుకొని, నీ కష్టాలు పట్టించుకొని, అడుగడుగున నీకు సహాయం చేస్తూ, నీ చేయి పెట్టి నడిపిస్తూ, అనుభవాలు ఇస్తూ, అనుభూతులు ఇస్తూ, నీ మనసుకు స్థిమితం కలిగించి, నీ మనసుకు ప్రశాంతత కలిగించి, ఆ తర్వాత నిన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడవమని చెప్తాడే తప్ప ఆధ్యాత్మిక మార్గం గొప్పది కాబట్టి దాన్ని అందరూ ఆచరించండి అని గుడ్డిగా చెప్పడు. ఆత్మజ్ఞానం గొప్పది కాబట్టి అందరూ ఆత్మజ్ఞానాన్ని ఆచరించమని చెప్పడు. బాగా 3 రోజుల నుంచి ఆకలేస్తున్న వాడికి ఒక 10 కేజీల బంగారం పెట్టి ఆనందపడమంటే ఆనందపడతారా? వాడికి ఇమ్మీడియట్గా అన్నం కావాలి. కాబట్టి ఆకలేసిన వాడికి, కష్టాల్లో ఉన్నవాడికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాడికి ముందు వాడి ఇబ్బందులు తీర్చాలి. బాబా చేసిన పని అదే. ప్రతి ఒక్క మనిషికి ఆ మనిషి జీవితంలో పడుతున్న బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నిటికీ సహాయం చేస్తూ అతన్ని నెమ్మదిగా చేపట్టి తల్లిలా తండ్రిలా నడిపిస్తూ ప్రేమిస్తూ ఆ తర్వాత ఆయన జ్ఞాన మార్గంలోకి తీసుకొస్తాడు. ఇలాంటి గురువు ఎక్కడ దొరకడు, ఇలాంటి మార్గం ఎక్కడ దొరకదు. అందుకని బాబా అంటాడు నా మార్గం చాలా విశిష్టమైంది అంటాడు. ఆ విశిష్టత ఏమిటంటే ఇదే, భుక్తి ముక్తి ప్రదాయకాయ శ్రీ సాయినాథాయ నమః. నీకు ముందు ఆకలి తీరుస్తాడు, అన్నం పెడతాడు, ఆ తర్వాతనే నీ ఆధ్యాత్మిక మార్గం, భక్తి మార్గం అంటాడు. ఇలాంటి గురువు ఎక్కడ దొరకడు మనకు. ఎవరో ప్రచారం చేస్తే ఎవరో భక్తులుగా మారట్లేదు. ప్రతి ఒక్కరు బాబా పాదాలు పట్టుకొని బాబా ఇచ్చిన అనుగ్రహం, ఆశీర్వాదం వల్ల వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప అనుభవాలు సంపాదించి, బాబా లేకపోతే మాకు జీవితమే లేదు అన్నంతగా ఒకప్పుడు గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను ఎంతగా ప్రేమించారో, ఎంతగా తప్పించారో, కృష్ణుడు లేకపోతే విలవిల్లాడారో అంత భక్తి ఈనాడు సాయి భక్తుల్లో మాత్రమే కనిపిస్తుంది. అది చూసి ఓర్వలేని వాళ్ళు, పాపం తట్టుకోలేని వాళ్ళు బాబా భక్తిని, వ్యాప్తిని ఏదో తగ్గించాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. దానివల్ల ఏమీ కాదు. సాయి భక్తుల్ని, సాయి తత్వం నుంచి, సాయి భక్తి నుంచి ఎవరూ కూడా పక్కకు జరపలేరు, ఇంచు కూడా జరపలేరు. కానీ ఈ డిస్టర్బెన్స్ అయితే కొంత కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల మనం కూడా మరికొంత బాబా తత్వాన్ని తెలుసుకుంటాం. బాబా దేవుడు అని నమ్మిన వాళ్ళు చేతులు ఎత్తండి. బాబా దేవుడని మేము నమ్ముతున్నామండి, సంపూర్ణంగా నమ్ముతున్నామని చెప్పే వాళ్ళు చేతులు ఎత్తండి. సంతోషం. అయితే ఒకటమ్మా, బాబా దేవుడు ఎలా అని అడిగినప్పుడు కూడా చెప్పగలగాల. మీకు కేవలం బాబా దేవుడు అనే నమ్మకంతో చేస్తాను. దేవుడి లక్షణాలు ఏంటి? ఆ దేవుడి లక్షణాలు బాబాలో ఉన్నాయా? అసలు దేవుడి లక్షణాలు మనకు తెలుసా? ఇది కూడా తెలుసుకోవాలి. సచరిత్ర ఆధారితంగా మీకు అవన్నీ తెలుస్తాయి. ఇది ఒక్కటి చెప్పేసి ఆప్ చేస్తాను. భగవంతుడి లక్షణాలు ఏమిటయ్యా అంటే, భగవంతుడు సర్వవ్యాపి, అంతటా ఉన్న అనుభవం కలిగించాలి భగవంతుడు. సాయినాథుల వారి సచరిత్రలో అనేక సందర్భాల్లో షిరిడీలోనే బాబా ఉన్నా కానీ అనేక చోట్ల ఆయన కనిపించడం అనేది జరిగింది. సర్వవ్యాపి భగవంతుడు, సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు. శ్యామతో 72 జన్మల సంబంధం అన్నాడు, కాకాతో 4 జన్మల సంబంధం అన్నాడు, పాము కప్ప జన్మరహస్యాన్ని చెప్పాడు, మేకల జన్మరహస్యం చెప్పాడు. అంటే సర్వజ్ఞుడు, భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినవాడు. సర్వశక్తిమంతుడు అంటే ప్రకృతిని శాసించాలి. నిప్పు పుట్టించాడు, నీరు పుట్టించాడు, తుఫాన్ని ఆపాడు, ఖండయోగం చేశాడు, నీటితో దీపాలు వెలిగించాడు. ఇలా సమస్త ప్రకృతిని కూడా శాసించగలిగాడు. 72 గంటలు సమాధి చేసి తాను శరీరం కాదు ఆత్మను నిరూపించాడు.
ఖండయోగం చేసి శరీరానికి మరణం లేదు, నా శరీరానికి చూపించాడు. అంటే ఇలా సర్వశక్తిమత్వాన్ని చూపించాడు. అంటే దైవానికి ఏ లక్షణాలు అయితే చెప్పబడ్డాయో ఉపనిషత్తుల్లో, వేదాల్లో, ఆ లక్షణాలు సాయినాథంలో ప్రస్ఫుటంగా మనకు కనిపించాయి. కాబట్టి ఆయన్ని దైవంగా మనం అందరం కూడా ఆరాధిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, ఇవన్నీ చెప్పగలగాలి. ఎవరన్నా అడిగితే బాబా దేవుడు ఎలా అంటే, దేవుడికి ఉన్న లక్షణాలన్నీ కూడా అసలు ముందు దేవుడి లక్షణాలు చెప్పనాలి. దేవుడి లక్షణాలు వాడికి కూడా తెలియదు, అడిగేవాడికి కూడా తెలియదు. దేవుడి లక్షణాలు అంటే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు. ఇవి బాబాలో ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. నువ్వు ఎలా చెప్తున్నావు? చెప్పడం ఏంటి? నేను బాబా దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేసుకుంటే నా మనసులో చేసిన ప్రార్థన బాబాకి ఎలా తెలిసింది అంటే, ఆయన నా మనసులో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. అంటే అందరి హృదయాల్లో ఉన్నాడు. అందరి హృదయాల్లో ఉన్నవాడు పరమాత్మ కాక ఏమవుతాడు అని మనం సమాధానం చెప్పగలగాలి. టైం అయిందా? సరే, సమయం అయిపోయింది. నేను రాసుకొని వచ్చింది ఒకటి, చెప్పింది ఒకటి. అందుకనే పలికడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుడట. పలికడిది శ్రీ సాయి సత్యత్రమట, పలికించిన వాడు సాయి రామభద్రుడట అన్నట్టుగా ఆ తండ్రి ఇది పలికించాడు. ఇది పలికాను. మీ అందరూ ఇంత శ్రద్ధగా వినందుకు అనేక నమస్కారం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి. మన మనసుల్ని మనమే మార్చుకొని మంచి మార్గంలో నడిపించుకునే ప్రయత్నం చేద్దాం. సాయినాథ్. మన ఈరోజు కలిగి సత్సంగం చేయడానికి ఇచ్చేసిన సాయి తత్వ ప్రచారకులు నిలబడుకుంటా సాయి దాస్ గారు శ్రీశైలం నుంచి, నెల్లూరు నుంచి కన్నపూడి కృష్ణ గారు, నంద్యాల నుంచి సాయి శ్రీనివాస్ గారు వచ్చారు. మరి ఈ కార్యక్రమానికి ఎన్ని పనులున్నా బాబా మీద ఉన్న ప్రేమ భక్తితో పెరిగి మాజీ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు ముక్కు కాశీరెడ్డి గారు ఈ నుండి ఒక గంట మనతో సాయిబాబాతో గడిపారు. వారికి కొన్ని పనులు ఉన్న కారణంగా వాళ్ళు వెళ్తున్నారు. మన పెద్దల్ని వాళ్ళు గౌరవించి వాళ్ళు సెలవు తీసుకుంటామని చెప్పారు. కాబట్టి 2 నిమిషాలు అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. రాత్రి చెప్పాను కదా కాశీరెడ్డి గారు, ఆయన మళ్ళీ బాబా ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు ఎవరైనా ఉంటే ఇక్కడికి రావాల్సిందిగా స్వామి రండి. మీరు తప్ప